శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. పీఠం యొక్క నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో 108 మంది చిన్నారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన సర్వే అండ్ భూమి రికార్డుల విభాగం డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్ఆర్ఎన్ కుమార్ ప్రసంగిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీఠం యాజమాన్యాన్ని ప్రశంసించారు. చిన్నారులందరూ తాత్విక విజ్ఞానాన్ని అలవర్చుకుంటే సామాన్య విజ్ఞానం సులభతరం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలబాలికలకు యోగ్యతా పత్రాలను బహూకరించారు. పిల్లలకు ప్రత్యేకంగా యోగా, మనోవిజ్ఞానం, తాత్విక చింతన, సంస్కృతి, కళలు, చిత్రలేఖనం, బొమ్మల తయారీ, ఇంద్రజాలం, వరిగామి వంటి కళలలో శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను పిల్లలందరూ సన్మానించడం జరిగింది. ఈ 7 రోజుల శిక్షణా శిబిరం కార్యక్రమానికి కన్వీనర్గా సేవలందించిన ఏవివి సత్యనారాయణ, కోఆర్డినేటర్గా సి నరసింహవర్మ, సిబ్బంది జనార్దన్, తాతారావు, ప్రసాద్, వీరేశలింగం, విఎన్ఆర్ మూర్తి, సత్యమూర్తి, గోవిందరాజులు, రవికుమార్, నాగేశ్వరరావు, స్వాతి, సుబ్బారావు, శారద, పార్వతి, ప్రసాద్ వర్మ బృందానికి పీఠం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో తాత్విక బాల వికాస్ అనే కార్యక్రమం పేరిట ఒక వారం రోజులు, అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా మన తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు 102 మందికి ఇక్కడ మన మురాలీషా గారి పీఠం తరఫున ఇక్కడ 1 వీక్ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో వివిధ రంగాల్లో వారందరికీ కూడా మంచి శిక్షణ తరగతులు నిర్వహించారు. అది ఈ కార్యక్రమాన్ని మన ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ గారు సత్యబాబు గారు ప్రారంభించారు. అది ఈరోజు కార్యక్రమం ముగిసింది. పిల్లలకి ఏంటంటే వేరియస్ ఈవెంట్స్లోనూ వివిధ రంగాల్లో వాళ్ళకి చక్కటి శిక్షణ ఇచ్చారు. ఈరోజు ముగింపు కార్యక్రమంలో ఎవరికైతే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారో టీచర్స్కి, ఇన్స్ట్రక్టర్స్ అందరికీ కూడా మరి మురాలీషా గారి పీఠం తరఫున చక్కగా వారందరికీ కూడా సన్మానించి సత్కరించడం జరిగింది.